రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కొత్తగా ఒక స్కామ్ బయటకు వచ్చింది. అంటే ఇప్పటిది కాదు, ఇది దాదాపు కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. ఎండాకాలం కాబట్టి చెరువులు ఎండిపోయి ఉంటాయి. దాదాపుగా చొప్పదండి నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఈ గంగాధర మండలంలో అయితే చెరువులు ఆల్మోస్ట్ ఎండిపోయినాయి, నీళ్లు లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. కాళేశ్వరం నీళ్ళు అనేది ఈ పక్క రాలేదు, ఏది ఈ గంగాధర నుంచి ఈ పక్క రాలేదు. కొన్ని చోట్ల పురాదిగా ఎండిపోయినాయి, కొన్ని చోట్ల అట్లా నీళ్లు ఉన్నాయి. అయితే పెద్ద చెరువులు చూసుకొని ఏ రకంగా ఈ మట్టి మాఫియా అనేది ఏ రకంగా తెగబడుతున్నారు అనేది ఒకసారి కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఒక్కటే కాదు, ఈ చొప్పదండి నియోజకవర్గాల మొత్తం ఈ చెరువులు మొత్తం గుత్తపడుతున్నారు. దాదాపుగా ఒక 40 లక్షల నుంచి 78 లక్షల ప్రాపర్టీని, చెరువుకు సంబంధించిన ప్రాపర్టీని ధ్వంసం చేస్తున్నారు. దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, మరి ఎవరి హస్తంతో, ఎవరి బలగంతో నడుతుంది, ఎవరి బలంతో నడుతుంది అన్నది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ లేకుండా దాదాపు లక్షలల్లో, అంటే ఇప్పుడు ఈ 2 నెలల లోపల కొన్ని కోట్ల స్కామ్, ఇది కొన్ని కోట్ల దందా జరుగుతుంది, మట్టి దందా అనేది. కీలకంగా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా కొన్ని ఇప్పుడు మట్టి దందాకు సంబంధించి ఆ చొప్పదండి నియోజకవర్గంలో కొన్ని స్టార్ట్ అయ్యేవి ఉన్నాయి, దాని పేరు కూడా చెప్తా. ఒకసారి చెప్తా, చూడరు ఒకసారి. అయితే మట్టి దందా ఏ విధంగా నడుతుందంటే, ఇక చూడరు, నైట్ పూట, ఇక రాత్రిపూట, అసలు రాత్రిపూట అనేది ఇలా పర్మిషన్ లేదు ఎక్కడ కూడా. ఇది రాత్రిపూట మట్టి పర్మిషన్ అనేది లేదు. ఇది ఇక చూడొచ్చు, ఇది ఇక లారీలు ఎట్లా పెట్టుకుని కొడుతుర్రు. ఇది ఘర్షకుత్తికి సంబంధించింది. ఘర్షకుత్తి చెరువేనా? ఇది ఘర్షకుత్తికి చెరువే ఉన్నట్టుంది. ఇది ఘర్షకుత్తి చెరువే. ఎంత పెద్ద స్కామ్ అంటే ఇది ఘర్షకుత్తి చెరువు. దాదాపుగా ఎక్కడ పెట్టినా, చెర్లలో పెట్టినా వీళ్ళకి ఆర్డర్ కాపీలు ఉన్నాయేమో. ఆర్డర్ కాపీలు ఉన్నదో పొద్దున 8 గంటల నుంచి 6 గంటల దాకా కొట్టుకోవాలి. వీళ్ళకు మరి ఎవరు అధికార బలం చూసుకొని, లేకపోతే ఎవరి బలం చూసుకొని కొడతా ఉన్నారనేది సమాధానం చెప్పాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు వీళ్ళకి ఏం సంబంధం లేకుండా నడుస్తున్నదా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడరు. ఇగో ఇది దాదాపుగా ఇది రాత్రిపూట, ఇది మధ్యాహ్నం, ఈ ప్రొద్దున్నే. ఎక్కడ ఏ చెరువైనా చూసుకోరు, 10 నుంచి దాదాపుగా 20-30 లారీలు ఉంటున్నాయి. ఏ చెరువైనా చూసుకోరు, ఏ చెరువైనా తీసుకోరి. ఇగో ఇది మొత్తం రైలు బోగిల్ లెక్కనే చూడుర్రి. వీళ్ళకు గిన్నె అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు వీళ్ళకు గింతగానం? ఇగో ఇది గుమ్లాపూర్లో ఇప్పుడు ఇటుక బట్టి అయినా స్వయంగా ఇటుక బట్టికి సంబంధించిన వ్యక్తే పట్టుకున్నాడు. ఇది గుమ్లాపూర్కు సంబంధించి ఎటు రామడుగు నుంచి డైరెక్ట్ పోతా ఉన్నది కరీంనగర్. ఇగో ఇది గుమ్లాపూర్. మొత్తం లక్షల ప్యాకేజీలు, లక్షలు. ఇప్పుడు ఈ 2 నెలల లోపల కొన్ని కోట్లు కొల్లగొడతా ఉన్నారు. ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం, అంటే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చెర్లు కాదు దోపిడీ చేసేది, ప్రజాధనం ఇదంతా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం 1000 క్యూబిక్ మీటర్లు, 500 క్యూబిక్ మీటర్లు, ఒక్కొక్కరు 300 క్యూబిక్ మీటర్లు, 500 క్యూబిక్ మీటర్లు. ఎన్ని రోజులు కొడతారు వీళ్ళు? అధికారులకు తెలియలేదా? ఎన్ని రోజులు కొడతారు వీళ్ళపైన చర్యలు? రాత్రిపూట పర్మిషన్ ఉందా? రోడ్లు ఖరాబ్ అయినా కానీ వీళ్ళు ఎవరైతే కొట్టుకుంటారో, ఎవరి పేరు మీద అయితే పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళే బంచ్ చేసేయాలి రోడ్లు. ఏమైనా రోడ్లైనా డ్యామేజ్ అయినా కానీ వాళ్ళదే బాధ్యత. కొట్టంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళే బాధ్యత. ఎవరికి ఇబ్బంది అయినా వాళ్ళదే బాధ్యత. ఇంత ముద్దు నిద్రలు ఉండి ఏం పర్మిషన్లు ఇస్తున్నారు మీరేం కదా? దిక్కుమాల పర్మిషన్లు 30-40 లారీలు పెట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి నీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒక్కసారి చూడురి, ఇది ఎంత పెద్ద స్కామ్ నడుతుందంటే ఒకసారి చూడాలి. వీళ్ళు తీసుకునేదేమో 1000 క్యూబిక్ మీటర్లు, 500 క్యూబిక్ మీటర్లు. ఫస్ట్ ఏమో 1000 తీసుకుంటారు, లేకపోతే 500 తీసుకుంటారు. ఎంత పెద్ద 500 క్యూబిక్ మీటర్లు ఏంటి? లక్షలు కడతారు 500 క్యూబిక్ మీటర్లకు. మా అంటే 1,00,000-1,50,000 కడతారా కావచ్చు 500 క్యూబిక్ మీటర్లకు. ఒకసారి నేను ఇవరకు కూడా చెప్పిన, ఒక 10 టైర్ లారీ 10 క్యూబిక్ మీటర్లు వేసుకో.
క్యూబిక్ మీటర్లు అయితే వీళ్ళు కొట్టేది దాదాపు ఒక 30 నుండి 40 లారీలు పెడుతున్నారు ఒక్క దానిలో. గర్సకుత్తులు అయితే గర్సకుత్తి చెరువు పట్టినాయనే నేను ఇంతకుముందు వీడియో చూపించిన కదా, 40 పెట్టిండు. 30 లారీలు చెరువులే ఉన్నాయి. 30 లారీలు ఓన్లీ లైన్కే ఉన్నాయి, ఇంకా పోషించడానికి పోయినాయి వేరే. 10 నిమిషాలకు 2 లారీలు నిండుతాయి. 3 ప్రొక్లైన్లు ఉంటాయి. 10-15 నిమిషాలకు 2 లారీలు నిండుతాయి. 10-15 నిమిషాలకు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక 30 నుంచి 40 లారీలు పెడుతుండు. 30 నుంచి 40 లారీలు ఒక్కసారి అర్థం చేసుకోరు. ఇక 400 క్యూబిక్ మీటర్లు ఉట్టినే వీక్తుంది. 400 క్యూబిక్ మీటర్లు వీళ్ళు తీసుకునేదేమో 1000 క్యూబిక్ మీటర్లు. అంటే ఒక 30 లారీలు రోజంతా పొద్దంతా ఒక 4 రౌండ్లు వేసినాయి అనుకో. ఒక 90 ట్రిప్పులు వేసుకుందాం. 90 ట్రిప్పులు ఇంటూ 10 క్యూబిక్ మీటర్లు 900 క్యూబిక్ మీటర్లు. 30 వేసుకున్నా కానీ 30 ఇంటూ 3 ట్రిప్పులు వేసుకున్నా కానీ 900 క్యూబిక్ మీటర్లు. ఒక 10 క్యూబిక్ మీటర్ అనుకుందాం. ఒకటి 90 ఇంటూ 10 క్యూబిక్ మీటర్స్ 900 క్యూబిక్ మీటర్లు. వీళ్ళు తీసుకునేది ఎంత? 1000 క్యూబిక్ మీటర్లు. ఈ ఒక చెరువే కాదు, మీకు ఇంకా కొన్ని చెరువులు చెప్తా. ఇప్పుడు ఏది ఘర్షకుర్తి అయిపోయింది. ఘర్షకుర్తిలో దాదాపుగా 30 లారీలు పెట్టి కొట్టిండు ఆయన. 30 లారీలు పెట్టి. ఉప్రమల్యాలు అయిపోయింది. ఉప్రమల్యాల. ఇంకోటి ఏంటిది? కురిక్యాల. ఈ 3 చెర్లు గంగాధర మండలంలో క్లీన్గా మొత్తం ఊడిచేసిరు. ఈ 3 చెర్లు క్లీన్గా ఊడిచేసిరు. ఇక కురిక్యాలను అయితే డే అండ్ నైట్ కొడుతురు. ఇక్కడ నైట్ పర్మిషన్ ఎవరికి ఇచ్చారు, మరి ఎవరికి లేని పర్మిషన్ వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, మనకి ఏ అధికారులు అన్నది చూసుకొని కొడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో కురిక్యాలను అయితే. ఇక ఎవడు ఆపేటోళ్ళు లేదు, అద్దు లేదు, అడుపు లేదు వీళ్ళకు. ఇది లెక్క. ఇక ఇప్పుడు కొత్తగా చొప్పదండి నియోజకవర్గం ప్రజలు ఒక్కసారి చూసుకోవాలి. ఇప్పుడు ఏమేమి స్టార్ట్ కాబోతా ఉందంటే, ఇది కాట్నపల్లి, మళ్ళీ ఒకటి కొరుటపల్లిలో అయితే ఇక్కడ బీజేపీ సర్పంచ్ ఉన్నట్టుండు. బీజేపీ సర్పంచ్ ఈయన ఏది తీర్మానం ఇవ్వకముందే తీసుకుపోయాక లారీలు పెట్టిరాడు. మరి ఎవరన్నా దండ చూసుకొని పెట్టిరాడా? తీర్మానం ఇవ్వకముందే. ఇయ్యాలనో రేపో స్టార్ట్ అవుతుంది కొరుటపల్లి, కాట్నపల్లి, గుమ్లాపూర్ నడుస్తుంది. గుమ్లాపూర్ ఏ ఒక్క చెరువు తీసుకున్నా చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి అధికారుల దాకా మొత్తం వీళ్ళ కమిషన్లే. మొత్తం కమిషన్ ఈయనకి లేదు ఆనికి లేదు అంటే అందరి కమిషన్లే, ప్రతి ఒక్కరికి కమిషన్లే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మీరు ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఇస్తున్నారు, ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఇస్తున్నారు అనేది మీకు ఏమన్నా ఉన్నదా? ఎన్ని లక్షల ప్రాపర్టీ, దాదాపుగా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కొన్ని కోట్ల ప్రాపర్టీని కొల్లగొడతారు. ఇప్పుడు ఇవన్నిటిని కాట్నపల్లి ఒకటి, కొరుటపల్లి ఒకటి, గుమ్లాపూర్ ఒకటి, ఇప్పుడు ప్రజెంట్గా ఈ 3 స్టార్ట్ కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకోటి ఇదైతే ఇది స్టార్ట్ కాబోతుంది. ఇది కూడా స్టార్ట్ కాబోతుంది. ఇది ఇంకా సర్పంచ్ ఇక్కడ తీర్మానం ఇవ్వలే. ఇక్కడ సర్పంచ్ తీర్మానం ఇవ్వకముందే మరి ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. మరి ఎట్లు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఇది పరిస్థితి. ఇది కొడతా ఉన్నారు. ఎన్ని కోట్ల ఏ చెరువన్నా తీసుకో, ఎక్కడ ఏ చెరువు తీసుకున్నా కానీ దాదాపు 40 లక్షల నుండి ఇంకా పెద్ద చెరువు అయితే 80 లక్షల దాకా 80 లక్షల దాకా మొత్తం కొల్లగొడతా ఉన్నారు ఈ చెరువులు మొత్తం మట్టి పేరుతోని. రైతులకు ఇవ్వాలి మట్టి. ఓవలకి ఇస్తారు ఈ పర్మిషన్, మొత్తం ఇటుక బట్టలకు పర్మిషన్ ఇచ్చారు. ఇటుక బట్ట ఇంకా ఏకంగా ఎట్లా ఈ లారీలలో కాకుండా లారీలలో కాకుండా డైరెక్ట్ ఇటుక బట్టిలో పర్మిషన్ తీసుకుంటున్నారు. ఎట్లా వస్తుంది అట్లా? ఈ దందా వెనుక ఎవరు ఉన్నారు? మరి చొప్పదండి నియోజకవర్గంలో ఈ దందాకు కారణం ఏంది? దందా వెనుక ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ నాయకులు కూడా సమాధానం చెప్పాలి దీనికి. మరి ఈ దందాకు మాకు సంబంధం లేదని చెప్తారా? మరి ఈ దందాకు మాకు సంబంధం లేదని చెప్తారా? ఈ దందాకు ఎక్కడ ఇప్పుడు కాట్నపల్లి కాడ ఘర్షకుత్తులు ఎవరు పట్టిరో ఆయనని పట్టిండు.
కొరటపల్లి కాడ ఈ ఉప్రమల కాడ ఎవడు రవి అంటాడు, రవి అనే వ్యక్తి ఈయన పట్టుకున్నాడు. రవి అంటే అనే వ్యక్తి ఈయన గుమ్లాపూర్ కాడ రవీందర్రావా, రవీందర్రావు ఈయన ఇటుక బట్టీలు. అసలు వీళ్ళు ఎంత కొడుతున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసుకుంటున్నారు, ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసుకున్నారు, ఎన్ని లారీలకు పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని లారీలతో కొడుతున్నారు, అసలు డేలో కొడుతున్నారు, నైట్లో కొడుతున్నారు, మరి నైట్లో ఎంత కొడుతున్నారు, డేలో ఎంత కొడుతున్నారు, నైట్లో పర్మిషన్ ఉందా, అడేటోడు కూడా ఇది ఎక్కడైనా వస్తుందా? ఒక్క చిన్న క్లిప్ వచ్చింది నిన్న, ఒక్కసారి అది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక చిన్న క్లిప్పు ఈనాళ్ళు వచ్చినట్టుంది. రైట్, ఇగో నీటి నిల్వ పేరుతో మట్టి దోపిడీ. న్యూస్ టుడే గంగాధర చొప్పదండి మండలం గుమ్లాపూర్ పెద్ద చెరువు 700 ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు గ్రామంలో తాగునీటి సమస్య తీరుస్తున్న. అయితే ఇందులో ప్రతి సంవత్సరం ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తనే, లేకపోతే కాంగ్రెస్ వచ్చింది బీఆర్ఎస్ చేయలేదని కాదు, ప్రతి ఏటా సమస్య. అయితే ఇందులోకి మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఈసారి కూడా ఇటుక బట్టీల వ్యాపారులు గ్రామ పంచాయతీ తీర్మానం నీటిపారుదల శాఖ అధికారులు అనుమతితో 1000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతి పొందారు. 1000 క్యూబిక్ మీటర్లు ఎందుకు తీసుకుంటారంటే పర్మిషన్ కాపీ ఉన్నది. పర్మిషన్ కాపీ తీసేదేమో గోరంతా, ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకునేదేమో గోరంతా, మట్టి తీసేదేమో కొండంతా. ఈ అనుకు తీసుకుంటారు. మీటర్ల మట్టి తవ్వకాలను అనుమతి పొందారు. అయితే పగటిపూట మాత్రమే తరలించాల్సి ఉండగా రేయింబవలు తరలిస్తున్నారు. రాత్రిపూట కొడుతున్నారు. రాత్రిపూట పర్మిషన్ లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రిపూట లారీలు నడుస్తూ ఉంటాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి నిమ్మకు నీరు ఎత్తినట్టు లేకపోతే నిద్రపోతున్నారా? రేయింబవలు తరలిస్తున్నారు. పరిమితికి మించి మట్టి తవ్వకాలతో వర్షాలు కురిసినప్పుడు నీటి నిల్వ ఉండకుండా ఎడారిని తరిపిస్తూ లారీలతో రోడ్లు ధ్వంసమై దుమ్ములేస్తుంది. 5 జేసీబీ యంత్రాలు, సుమారు 50 లారీలు టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారు. 5 ప్రొక్లైన్లు పెద్ద 50 లారీలు. 50 లారీల పర్మిషన్ ఇస్తాడు ఎవడనా? 50 లారీలకు అనుమతులు మించిన తవ్వకాలు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకంలో చెరువులు కుంటలు మట్టి తీసి కట్టలు బలోపేతం చేశారు. కొన్నేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగినాయి. బీఆర్ఎస్ హయాంలో బోయినపల్లి అడ్డగోలు తవ్వుడు కొడితే బీజేపీలను కొట్టిరాడు అడ్డం పోతే. నాకు ఫోన్ చేసిర్రు, అది కూడా నాకు తెలిసే. బీఆర్ఎస్ హయాంలో సుఖం పుసలేం కాదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. జరపాల్సిన అవసరం లేదని, కానీ వ్యాపారులు మాత్రం చెరువుల లోతు చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచాలనే సాకు చూపి అధికారికంగానే అనుమతులు పొందుతున్నారు. ఇందుకు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతో అధికారులు ఆమ్యామ్యాలు మత్తులో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇప్పటికే గంగాధర మండలం ఉప్పరమల్యాల గర్షకుత్తి గ్రామంలోని చెరువులు అనుమతి మించి తవ్వకాలు చేశారు. కురిక్యాల పాత చెరువు నుంచి వేలాది ట్రిప్పులు, ఇక చూడ్రి, కురిక్యాల పాత చెరువు నుంచి వేలాది ట్రిప్పులు మట్టి కొడిమ్యాల, బద్దిపల్లి, కొరుట్ల, వెలిచాల ఇటుక మట్టిలకు తరలించారు. ఈ నెల 8 వరకు అనుమతి ఉందని విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ఈ నెల అనుమతి దేనికి అనుమతి? నేను చెప్పిన కదా, డేట్ ఇస్తాడు. 300 క్యూబిక్ మీటర్లకు కూడా 4 రోజులు ఇచ్చినాడు ఉన్నాడా పర్మిషన్? 1000 క్యూబిక్ మీటర్లకు గదే 4 రోజులు ఇస్తారు, 300 క్యూబిక్ మీటర్లకు గదే 4 రోజులు ఇస్తారా? అక్రమ దందా ఇలా గ్రామ పంచాయతీలకు నామమాత్రంగా రాయల్టీ చెల్లించి తీర్మానం అధికారులు అనుమతి తీసుకుంటున్న వ్యాపారులు ఇటుక గ్రామ పంచాయతీల తీర్మానం లేనిది ఏది కూడా జరగదు. గ్రామ పంచాయతీ తీర్మానం నేను చెప్పినా కదా, కొరుటపల్లిలో గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకముందే, అక్కడ సర్పంచ్ తీర్మానం ఇవ్వకముందే తీసుకుపోయి ఆ చెర్ల బండ్లు పెట్టారు. సూర్యపూర్ మీ చెర్లు ఉంటాయి. అధికారులు అనుమతి తీసుకున్నారు. వ్యాపారుల ఇటుకబట్టి వ్యాపారులతో బేరం కుదుర్చుకుంటున్నారు. గంగాధర మండలంలోని ఓ చెరువులో 12 రోజుల పాటు దాదాపుగా 2000 టిప్పర్ల మట్టి అక్రమంగా తరలించారు. 2000 టిప్పర్లు అంటే ఒక ట్రిప్పర్కు 4000 వేసుకో, 80 లక్షల రూపాయలు. దాదాపు ఒక 12 రోజులు కొడితే 80 లక్షల రూపాయలు. నేను చెప్పిన కదా, 50 లక్షలు, 30 తక్కువ ఎంత చిన్న చెరువు అయినా 50 లక్షల నుంచి, పెద్ద చెరువు అయితే 80 లక్షలు, ఇంకా 1 కోటి దాకా కూడా. 1 కోటి రూపాయల స్కామ్ ఇది. ఒక్క చెరువులోనే దాదాపుగా లక్షల, గంత 50 నుంచి 80 లక్షల స్కామ్ జరిగినాక ఎన్ని చెరువులు, అసలు ఎంత దోపిడీ ఇది? ఎందరు కమిషన్లు పోతుంది? మరి ఇలా వీళ్ళు తీసుకునేదేమో ఇంత ఘోరంత ఇంటికి మందం కూడా కాదు ఇలా కమిషన్ తీసుకునేది. 12 రోజుల పాటు దాదాపు 2000 టిప్పర్ల మట్టి అక్రమంగా తరలించారు. ఇటుక బట్టీల వ్యాపారులే మట్టి కోసం సొంతంగా టిప్పర్కు 4000 రూపాయలు, జేసీబీ యంత్రానికి 6500. నేను చెప్పిన కదా, ఒక టిప్పర్కు 4000 రూపాయలు, జేసీబీ యంత్రాంగానికి 6500 చెల్లిస్తూ
చెల్లిస్తున్నారు. ఇతరత్ర ఖర్చులు 1500 మొత్తం 2150 పోగా ఒక్కో ట్రిప్పుకు వ్యాపారికి కనీసం 1500 చొప్పున వెనకేసుకుంటున్నాడు. 30 లక్షల రైతు ధనం దోపిడీకి గురైంది. చొప్పదండి గంగాధర మండలంలోని ఆయా చెరువుల్లో రూపాయల కోట్లలో జనవనరుల దోపిడీ జరుగుతుంది. ఇక చొప్పదండి మండలం కాట్నపల్లి, రామడుగు మండలం కొరటపల్లి మరికొన్ని గ్రామాల చెరువులో మట్టి దందాకు దళారులు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఇప్పుడు ఈ 2-3 రోజులల్లా, ఈ 2 రోజులన్నా ఇయ్యల్లా రేపు కాట్నపల్లి, కొరటపల్లి, ఇంకా వెలిచాల ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ మొత్తం దందాలు, మొత్తం దందా ఇదంతా పెద్ద మట్టి దందా. ఇది స్కామ్, కోట్ల స్కామ్. ఇది ఎవరు పట్టించుకోడు, ఏ అధికారం పట్టించుకోడు, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. దీని ఇంకా ఉన్నది ఎవరు? మరి అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. పెద్ద స్కామ్ ఇది. అందరికీ దాదాపు లక్షల కమిషన్. ఇలా గల్లీ స్థాయి నుంచి పడితే, గల్లీ స్థాయి నుంచి వార్డు మెంబర్ల కాంచెలు పడితే పైన పెద్ద ఎత్తున ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున దాకా ఉన్నారు. ఇగో ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కాట్నపల్లి, కొరటపల్లి, అలాగే గుమ్లాపూర్ ఇవి రంగానికి సిద్ధమైన ఆల్రెడీ గుమ్లాపూర్ నడుస్తూ ఉన్నది. ఈ రెండు గ్రామ పంచాయతీకి సంబంధించిన చెరువులు నడుస్తూ ఉంటాయి. మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఎంత కమిషన్ తీసుకొని వీళ్ళకి అమ్ముడు పోతూ ఉన్నారు అనేది సమాధానం చెప్పాలి. దయచేసి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇది జరుగుతూ ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. మట్టికి సంబంధించి ఎక్కడ కూడా నైట్ పర్మిషన్ లేదు. ఇలా కాలం ఇలా కొట్టడానికి పర్మిషన్ లేదు అసలు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకానే. అది కూడా ఆర్డర్ కాపీ ఇవ్వమనండి. ఎవరు అడిగినా ఆర్డర్ కాపీ ఇవ్వమనండి. ఆర్డర్ కాపీలో ఎన్ని లారీలు, ఆ లారీ నెంబర్లతో సహా ఉంటాయి. 30-40 లారీలు పెట్టి కొడతా ఉంటే, ప్రజాధనం ధ్వంసం చేస్తూ ఉంటే ఎవడు మీకు అధికారంలోకి ఇచ్చింది? అసలు మీకు ఇచ్చింది అధికారం ఎవడు? ఇంత దోసుకోమని మీరు ఎంత పర్మిషన్ తీసుకుంటున్నారో, ఎంత కొడుతున్నారు? ఇది జరుగుతూ ఉన్నది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో. మొత్తం చెరువులను చెరబడతా ఉన్నారు అక్రమార్కులు.